అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొడాల నాని గారు మళ్ళీ రియాక్టివ్ అయ్యారు. సో ఇటీవల ఆయన బూత్ కమిటీల దగ్గర నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో తన కార్యకర్తలతోటి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు. చిన్నగా యాక్టివ్ అయిన పరిస్థితి. సో ఇటీవల ఆయన దగ్గర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1 year పాటు పూర్తి స్థాయిలో గట్టిగా ఫైర్ బ్రాండ్ లాగా కూటమిపై ఇరుచుకుపడ్డారు, మాట్లాడారు. కానీ 1 year నుంచి అంటే దగ్గర సంవత్సరం నుంచి ఆయన కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల, అంటే హార్ట్ సర్జరీ ఏదో జరిగినట్టుంది. సో అప్పటి నుంచి ఆయన కొంచెం స్లో అయ్యారు. కొంత అంటే రాజకీయాల్లో అగ్రెసివ్గా ఆవేశంగా మాట్లాడాల్సిన పరిస్థితులు జనరల్గా ఎవరికైనా ఉంటాయి. అందులో కొడాల నాని గారు అంటే కొంచెం స్పీడ్గా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. సో అది మంచి విషయాన్ని కూడా కొంచెం ఆయన హార్ష్గా మాట్లాడతారు. మేబీ ఆయన తత్వం అదే అనమాట. సో అందువల్ల కొంచెం డాక్టర్స్ వాళ్ళు కూడా మాట్లాడొద్దు అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో అందువల్ల ఆయన కొంచెం ఆ రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన రియాక్టివ్ అయ్యారు. సో ఇది వైఎస్ఆర్సీపీకి ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఆయన చిన్నగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కొడాల నాని గారు ఒక 2-3 విషయాల గురించి, ప్రస్తుతం కూటమి మీద చేస్తున్నటువంటి కీలకమైనటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఆయన విపులంగా మాట్లాడాడు. కొంచెం గత 2.5 సంవత్సరాల క్రితం అంటే వైసీపీ టైంలో ఆయన ఎలా మాట్లాడారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలానే మాట్లాడారు. ఎక్కడ కూడా తగ్గేది లేదు, తగ్గే పరిస్థితి లేదు. సో విషయం వచ్చేసి షర్మిల గారి విషయం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాల గురించి ఇంతవరకు ఎవరు కూడా వైసీపీ వాళ్ళు పెద్దగా మాట్లాడిన పరిస్థితి లేవు. అయితే ఏకాడికి షర్మిలమ్మని ఒప్పించే భాగంగా వైసీపీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే కొడాల నాని గారు మాత్రం ఆమె గురించి జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల గారికి ఎంతో చేశాడు, ఇంత చేసినా కూడా ఆమె ఇంకా ఆయన మీద కక్ష కట్టి ఉంది అని చెప్పి కొన్ని కోణంలో మాట్లాడారు. సో అందులో కొంచెం స్పీడ్గా అగ్రెసివ్గా మాట్లాడటం వల్ల ఆమె కూడా నిన్న కౌంటర్ వేయడం జరిగింది. సో కొడాలి ఖబర్దార్, నీ ఇష్టం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నీకేం సంబంధం అని చెప్పేసి ఆ మాట్లాడటం జరిగింది. సో అంతేకాదు తిరుపతి లడ్డు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలంటూ తిరుపతి లడ్డులో జంతు కళేబరాలు అవశేషాలు గెలిచినట్టు రకరకాల వాదనలు వినిపించారు కూటమి నేతలు. సో అది కూడా సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఒక రకంగా వాళ్ళని అబాస్పాలు చేశాడు అని కొడాల నాని గారు మాట్లాడడం జరిగింది. సో ఇదంతా కూడా వైసీపీలో మళ్ళీ రియాక్టివ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు వైసీపీలో ఒక బలమైన టైగర్ లాంటి వ్యక్తి కొడాల నాని గారు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ రియాక్టివ్ అయ్యారు. వైసీపీ కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అసలుకి కొడాల నాని గారు అంటే గత క్యాబినెట్లో ఆయన మంత్రి, వైసీపీ క్యాబినెట్లో పౌర సరఫరా శాఖ చేసినట్టున్నాడు. సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొడాల నాని గారు అంత యాక్టివ్ అయ్యారంటే వైసీపీ పార్టీకే కాదు, వైసీపీ అధినాయకత్వానికి కూడా ఎంతో అవసరం, ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అనమాట. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొడాల నాని గారిని చూసి ఇంకా కొంతమంది నాయకులు కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ ఇన్ఛార్జీలు కావచ్చు, కొన్ని చోట్ల వైసీపీకి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి, అలాంటి చోట కూడా క్యాడర్ బలపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు కొడాల నాని గారి యాక్టివ్ తోటి నెక్స్ట్ వల్లభనేని వంశీ గారు కానీ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా వైసీపీ అభివృద్ధి కోసం కార్యకర్తలందరూ కూడా పాటుపడుతున్నారు. అయితే ఫస్ట్ నుంచి మనం చూస్తే పేరు నాని గారు అయితే ఎక్కడా కూడా అంత అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అయితే కొడాల నాని గారు కొంచెం స్లో అయ్యారు అనారోగ్య కారణాల వల్ల. ఇప్పుడు ఆయన కూడా రియాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొడాల నాని, పేరు నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ, సో వీళ్ళ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పాలిటిక్స్, వైసీపీ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వీళ్ళు రియాక్టివ్ అయ్యారు కనుక కొత్త వాళ్ళు ఎవరిని తీసుకోవాలి ఏంటనే అంశాలు కూడా ఇప్పుడు వీళ్ళ ద్వారా చర్చ అనేది నడుస్తూ ఉందన్నమాట. సో మొత్తం మీద వైసీపీలో కొడాల నాని గారి కీలక పాత్ర అనేది ఎంతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడాలంటే, ప్రత్యర్థుల్ని మాటలతో మట్టి కల్పించాలంటే కొడాల నాని గారే కరెక్ట్. సో కొడాల నాని గారు నుంచి వచ్చేటువంటి మాట ఏదైనా కూడా అంటే మనం విన్న చూస్తే
కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని ఏం మాట్లాడదు, కానీ ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారిని వారి కుమారుడు లోకేష్ బాబు గారిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడతారు ఆయన. ఇది మనందరూ కూడా తెలిసినటువంటి విషయం అనమాట. అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీలు ఎవరు తప్పు చేయని వాళ్ళని ఏమేమి అందవు, మాట్లాడేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుమారుడి మీదనే. సో ఇది కొడాలి నాని గారి పరిస్థితి. సో మొత్తం మీద రియాక్టివ్ అయినందుకు వైసీపీలో పండగలు చేసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఆయన రియాక్టివ్ అయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది గుడివాడ అప్డేట్. థ్యాంక్ యూ.